కథ మనం ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాము అంటే కనుక అత్యున్నత స్థితికి చేరుకున్నటువంటి సునీతా విలియమ్స్ ఆవిడ అంతరిక్ష యాత్రకు వెళ్ళడానికంటే ముందే ఒక మాట చెప్పిందండి అంతర్జాతీయ మీడియాతో. ఏమిటి అని అంటే కనుక అంతరిక్ష యాత్రకు నేను వెళ్ళినప్పుడు ఒత్తిడి నుండి దూరంగా ఉండడం కోసం నాకు ఉపయోగపడేవి రెండు. ఒకటి గణపతి బొమ్మ, రెండవది భగవద్గీత పుస్తకం. ఈ రెండు నాతో ఎల్లప్పుడూ నేను ఉంచుకుంటాను. అంతరిక్షంలో ఉన్నప్పుడు కూడా నాకు గొప్ప ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చేటటువంటివి ఇవే అని ఆవిడ చెప్పుకుందండి. ఇక్కడ మనకేమర్థమవుతూ ఉన్నది అని అంటే కనుక 2-3 తరాలుగా భారతదేశంలో హిందువులు తమ పిల్లల్ని పెంచేటప్పుడు ఏమాత్రము కూడా రామాయణ, భారత, భాగవత, భగవద్గీత వీటి పరిచయమే లేకుండా పెంచేశారు. ఎందుకు? ఇవన్నీ కూడా మతతత్వమైనవి, భక్తి పెంచకూడదనేటటువంటి కమ్యూనిస్టు భావజాలంతో ఏం చేశారంటే 2-3 తరాలు పూర్తిగా అసలు భక్తి అన్నది లేకుండా భగవద్గీత అంటే తెలియకుండా పెంచారు. ఇలాగైతేనే వీళ్ళు మంచి ప్రయోజకులు అవుతారు, ఇలాగైతేనే వీళ్ళు మంచి మార్కులు తెచ్చుకుంటారు, ఇలాగైతేనే సమాజంలో వీళ్ళు పైకి వస్తారు, ఇలాగైతేనే గౌరవం వస్తుంది అంటే ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఒక ఉన్నత స్థానానికి వెళ్ళినప్పుడు కానీ నేను ఫలానా మతంలో ఉన్నాను, ఫలానా భక్తి మార్గాన్ని నేను పాటిస్తూ ఉన్నాను అని చెప్పుకోవడానికి మన పూర్వతరాలు 2-3 తరాలు చాలా సిగ్గుపడేవండి. కానీ సునీతా విలియమ్స్ని చూడండి, ఆవిడ అంత ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రపంచం అంతా చర్చించుకునేటటువంటి స్థితిలో ఉన్నది ఆవిడ. కానీ ఆవిడ తన సొంత ధర్మం ఏదైతే ఉందో హిందూ ధర్మం, నేను హిందువుని అని చెప్పుకునేలాగా ఆవిడ జీవించడానికి ఎప్పుడూ కూడా సిగ్గుపడలేదు. అదేవిధంగా నాకు భగవద్గీతే నాకు ప్రేరణ అని ఆవిడ చెప్పుకోవడానికి సిగ్గుపడలేదు. అలాగే గణపతి నాకు ఇష్టము అని చెప్పుకోవడానికి కూడా మొహమాట పడలేదు. భగవద్గీత నుండి ఆవిడ గొప్ప ప్రేరణ పొందింది. అంటే భగవద్గీత అనేటటువంటి మహద్ గ్రంథాన్ని ఒక వ్యక్తి ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, ఉన్నత స్థానానికి వెళ్ళిన తరువాత కూడా నాకు ప్రేరణ ఇచ్చింది ఇదే అని చెప్పుకునేటటువంటి మానసిక స్థితి కూడా ఏ విధంగా కలిగి ఉండవచ్చు ఒక హిందువు అనేటటువంటి వాళ్ళు అనేది మనకు సునీతా విలియమ్స్ని చూస్తే మనకు అర్థమవుతున్నదండి. మనం పిల్లలకు భగవద్గీత చెప్పడానికే మనం సిగ్గుపడతాం. చాలామంది అండి ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు యజ్ఞోపవీతం కనిపించకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఆఫీసుల్లో ఉండేటటువంటి వాళ్ళు బొట్టు పెట్టుకుని వెళ్ళడానికి చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు, పంచె కట్టుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు. ఈ విధంగా సాంప్రదాయాన్ని చూపించుకోవడానికి, సాంప్రదాయాన్ని పాటించడానికి, నేను హిందువును అని చెప్పుకోవడానికి కూడా సగటు హిందువు సిగ్గుపడేటటువంటి రోజుల నుండి, నామోషే పడేటటువంటి రోజుల నుండి అంతరిక్ష యాత్రకు కూడా నేను భగవద్గీతతోనూ గణపతితోనూ వెళతాను అని చెప్పేసి ఒక హిందువు సగర్వంగా అంతర్జాతీయ స్థాయిలో చెప్పుకునే స్థితికి హిందూ ధర్మం అనేది నేడు అభివృద్ధి చెందింది. హిందువులు ఆ విధంగా నేడు అభివృద్ధి పథం వైపు, హిందువులు ఆ విధంగా నేడు చైతన్యం వైపు నడుస్తూ ఉన్నారు అని అర్థమవుతూ ఉన్నదండి. మీ పిల్లవాడిని మీరు ఏ చదువైనా చదివించవచ్చు, ఏ వృత్తిలోనైనా కూడా మీ పిల్లవాడిని మీరు ప్రవేశింపజేయవచ్చు. కానీ మూలాలు ఎప్పుడూ కూడా మన ధార్మిక మూలాలు ఉంటాయి చూసారా, అవి విడిచిపెట్టకూడదు. ఎప్పుడూ కూడా మన యొక్క స్వీయ ధర్మం ఏది, సనాతన ధర్మం, దానిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు.